కాంగ్రెస్ పార్టీపై కేంద్రంలో బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్దపల్లి జిల్లా ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కేసీఆర్ బస్సు యాత్రను భగ్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన రామగుండం, చెన్నూరు ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్, వివేక్ మాటలు వింటే జనాలు నవ్వుతారన్నారు. ఎన్నడూ సింగరేణి కార్మికులకు అండగా ఉండని ఇలాంటి నాయకులు తనపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆపద సమయంలో రాని ఈ నేతలు ఎన్నికల సమయంలో పదవుల కోసం ఆరాట పడుతున్నారని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రొసెషన్ రోడ్ షో కార్యక్రమాన్ని రేపు సాయంత్రం 8 గంటలకు ప్రారంభం చేయబోతా ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే ముందుగా 6 గంటలకు అనుకున్నప్పటికీ కేసీఆర్ గారి యొక్క యాత్రకి, బస్సు యాత్రకి అనూహ్యమైనటువంటి స్పందన వస్తున్నదని ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాష్ట్రంలో అధికారం ఉన్నారు, బీజేపీ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కాబట్టి ఈ యాత్రను భగ్నం చేయాలి, ఈ ప్రజా వెల్లువను అడ్డుకోవాలి, మళ్ళీ వీళ్ళను ఎక్కడో కాడ బ్రేక్ చేయాలనేటువంటి కుట్రపూరితమైన ఆలోచనతోటి ఎలక్షన్ కమిషన్కు కేసీఆర్ గారేదో అనకూడని మాటలు అన్నాడని మరి ఆ సాకులతో ఈరోజు ఒక 48 గంటల పాటు ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని నిషేధించడం అనేటువంటిది చాలా దారుణం. నాకు తెలిసి ఈ 30-40 సంవత్సరాల ఎన్నికల చరిత్రలో ఏనాడు కూడా ఇటువంటి దుష్ట ప్రయత్నం జరగలేదు. ఇలా వివేక్ మాట్లాడితే ఎవరైనా నవ్విపోతారు. ఎందుకంటే ఆయన కాదు, వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఎన్నోసార్లు ఇక్కడ నుంచి ఎంపీగా ఎన్నికైనటువంటి వాళ్ళు, ఆయన కూడా ఎంపీగా ఎన్నికైనటువంటి వాడు, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా ఈ ప్రాంతం ప్రజల యొక్క ఓట్లతో మరి పెద్ద ఎత్తుకు ఎదిగినటువంటి నాయకుడు వెంకటస్వామి గారు. వివేక్ ఇక్కడ ఏదో ఉద్ధరించినట్టు, ప్రజలకేదో ఆపద సమయంలో ఆదుకున్నట్టు, లేదంటే ఇక్కడ వేలాది మంది యువకులకు ఏదో ఉపాధి కల్పించినట్టు, లేదంటే ఇంకా ఏదైనా చేసినట్టు. అసలు మీ పొలిటికల్ వర్కింగ్ స్టైల్ ఎవరికి తెలియదు? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు ఇక్కడ 30-40 ఏళ్ల నుంచి మీ వివేక్ గారి గురించి కూడా ఖచ్చితంగా తెలుసు. మీరు ఎవరన్నా ఒక 15 నిమిషాల పాటు ఆపదున్న వాళ్లకు సమయం ఇచ్చి మాట్లాడే ఓపిక మీకుందా? ఫస్ట్ సమాధానం చెప్పండి. మీరు హైదరాబాద్కి వస్తే కలుస్తారా ఎవరినైనా? సమాధానం చెప్పండి. మీరు ఇక్కడికి వస్తే ఎక్కడన్నా ఒక గంట సేపు ఉండి మాట్లాడగలుగుతారా? సమాధానం చెప్పండి. మీకున్నదే చెలో చెలో పేరు. ఎక్కడ నిలబడరు, ఎక్కడ ఆగరు, ఎవరి కష్టం గురించి మాట్లాడరు. ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. కానీ మీరు ఎక్కడికి వస్తే అక్కడ ఒక గుంపు మాత్రం జమ అవుతుంది. ఎట్లా జమ అవుతుందో, ఎందుకు జమ అవుతుందో అందరికీ తెలుసు. అది ఒక క్రియేటెడ్ రష్ కల్పించుకుంటారనే సంగతి కూడా మాకు తెలుసు. ఇలా వివేక్ లాంటి వాళ్ళు నిన్నగాక మొన్న గెలిచినటువంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నా మీద మాట్లాడితే నవ్విపోతారు. ఎందుకంటే నేను కార్మికులను విస్మరించినటువంటి నాయకున్నట. నా గురించి తెలిసి మీరు మర్చిపోయినట్టు మాట్లాడితే నేను ఏం చేయలేను. కానీ నా గురించి కానీ, నా క్యారెక్టర్ గురించి కానీ, తర్వాత నాకున్న ఉద్యమ చరిత్ర గురించి కానీ ఒక్కసారి ఇప్పుడున్న కొత్త కార్మిక సోదరులకు తెలియకపోవచ్చు. కానీ గత 20-30 సంవత్సరాల వెనక్కి పోయి చూసినట్టయితే నేను ఏ విధంగా కార్మికులతో మమేకమై ఉన్నా, ఏ సందర్భంలో ఎట్లా ఉన్నా, కార్మిక వర్గం కోసం ఎంత గొప్పగా పనిచేసినో ఆనాటి మా తోటి కార్మిక సోదరులకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎంత కనెక్టివిటీగా ఉండడం మీకు తెలుస్తుంది. ఆ వివేక్ అంటాడు కొప్పుల ఈశ్వర్ కార్మికులకు ద్రోహం చేసిండట. నువ్వు చేసింది ఏదో చెప్తావు ఒక్కసారి. ఈ గోదావరి కానీ చౌరస్తాలో నేను పిలుస్తా, వేదిక వేస్తా, నువ్వేం చేసినావో నేనేం చేసినో, నా చరిత్ర ఏందో, మీ చరిత్ర ఏందో, మీరు ఎక్కడి నుంచి చదివిందో, ఎక్కడ ఏం చేసిందో మాట్లాడుకుందాం రాండి. నేను అడుగుతున్నా వివేక్ సాబ్, మీకు 100 కంపెనీలు ఉన్నాయి కదా, మీ నాయన ఇక్కడి నుంచే కేంద్ర మంత్రి అయిండు, నువ్వు ఇక్కడ నుంచే ఎంపీ అయినావు, ఎమ్మెల్యే అయినావు,
ఎందుకు పెట్టలేదు ఇక్కడ కంపెనీలు? ఎందుకు ఇక్కడ మా నిరుద్యోగ యువకులకు అవకాశాలు కల్పించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలే?